ఏడవద్దా? కానీ కష్టపడి సాధిస్తాను. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు టీసీ న్యూస్. నేను వంశీకృష్ణ. ప్రస్తుతం మనం మూడుచింతలపల్లి మున్సిపాలిటీలోని 4వ వార్డులో ఉన్నాము. అయితే దురదృష్టవశాత్తు ఇక్కడ అభ్యర్థికి ప్రమాదం జరగడం జరిగింది. అతను మనల్ని కోరడం జరిగింది, అన్న మీరు రావాలి, ఖచ్చితంగా మేము కొన్ని విషయాలు మేము మీడియా ముఖంగా ప్రజలకు చెప్పేది ఉంది అని చెప్పడంతో మనం అతని ఇంటి దగ్గరికి రావడం జరిగింది. అతను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం బాబు గారు. నమస్కారం. ఇలాంటి పరిస్థితుల్లో మాట్లాడించాల్సి వస్తున్నందుకు కొంచెం బాధగానే ఉంది. కానీ మీరు చెప్పినట్టుగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ప్రజలకు తెలవాలనే ఉద్దేశంతో మాత్రమే ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఏం జరిగింది, అసలు ఏం జరిగింది, ఆ రోజు ఏం జరిగింది? మీద మనం అటు పోతుంటే ఈ మన బైక్ వచ్చేసి ఆంది ఓవర్ స్పీడ్తో వచ్చి కొట్టేయటం జరిగింది. ఓకే. అబ్బాయి కూడా మంద అయినట్టు కిక్లో ఉన్నట్టు. ఓకే. దానికి జరిగిపోయింది, దాన్ని మనం ఏం చేయలేము. దానివల్ల మనం అన్కాన్షియస్లో పోయటం జరిగింది. ఇది పోయి వచ్చిన తర్వాత కూడా నా కార్యకర్తలు మా వాళ్ళందరూ వచ్చి నాకు ధైర్యం చెప్పడం జరిగింది. అందరూ ఏమనుకుంటారంటే నేను పోటీలో జరిగిన అనుకుంటారు. నేను జరగలేదు. ఆల్రెడీ కార్యకర్తలు అందరూ వచ్చి నన్ను పరామర్శించడం జరిగింది, మాట్లాడటం, ధైర్యం చెప్పడం జరిగింది. అందరూ ప్రచారాన్ని కూడా నా కొడుకు, మా మిస్సెస్, మా అన్నలు, మా అక్కలు అందరూ, నా బంధువులు అందరూ పోతున్న ఫ్రెండ్స్ అందరూ వాళ్ళకి ధైర్యం ఇవ్వడం జరిగింది. నేను బయటికి రావడం వల్ల ఏంటంటే ఈ నొప్పి వల్ల ఇది డస్ట్ ఎలర్జీ అవుతుంది అని చెప్పేసి డాక్టర్ చెప్పడం వల్ల ఒక 2 రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకోమన్నారు. అంటే ఎందుకు ఇంత జరిగినా, మీ హెల్త్కు అంత ప్రమాదం జరిగినా కూడా ప్రజల కోసం చేయాలని ఒక ఆశ ఖచ్చితంగా ప్రజలలో ఉండాలని. ఒకసారి పోటీ చేసినా ఓడిపోవటం జరిగింది. మాకు పేదవాళ్ళకు న్యాయం అనేది జరుగుతలేదు. వాళ్ళ కోసము నేను కూడా ఖచ్చితంగా బరిలో ఉండాలని ఉండటం జరిగింది. మాకు అంటూ ఒకటి ఐకమత్యం ఉండాలని చెప్పేసి అందుకని ఖచ్చితంగా బరిలో ఉండటం జరిగింది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే మీ వార్డులో బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ బలమైన ప్రత్యర్థులు ఉన్నారు. వాళ్ళు జోరుగా గల్లీ తిరుగుతున్నారు, ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరున్నారు, కుటుంబ సభ్యులు మిమ్మల్ని చూసుకోవాలా, ప్రచారం చేయాలన్న ఒక క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భం ఉంది. అంటే ఎట్లా మీరు ముందుకు పోగలుగుతారని నమ్ముతున్నారు? అంటే ఎట్లా మీరు గెలవగలరని నమ్మకం మీకు ఎట్లుంది? నేను గెలుస్తా. నాకు కార్యకర్తలు అంటుంది, నా ఫ్రెండ్స్, నా కార్యకర్తలు, అక్కలు, బావలు, అన్నలు నాకు అందరు సపోర్ట్ ఇవ్వటం జరుగుతుంది. నన్ను ప్రచారం చేయకున్నా కానీ నాకు సపోర్ట్ ఇస్తారు. మా మిసెస్, మా ఫ్యామిలీ, మా అన్నదమ్ములు, మా వదినలు, మా అన్నలు వాళ్ళు ఇవ్వటం జరిగింది. మళ్ళీ నా మిత్రులు, నా ఫ్రెండ్స్ వాళ్ళు మనోధైర్యం ఇవ్వటం జరుగుతుంది. నా ఫ్రెండ్స్ అందరూ నాకు చాలా సపోర్ట్ ఇస్తారు. మళ్ళీ ఇంకోటి నా బెస్ట్ ఫ్రెండ్ మా వెంకటరమణారెడ్డి నాకు తోడుగుండా ఆయన హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. ఎంత జరిగిన కానీ కష్టపడి సాధిస్తా, గెలుస్తా. నాకు కార్యకర్తల సపోర్ట్ ఉంది. ఖచ్చితంగా దెబ్బగా అయినా బాధలేదు. కానీ అంటే గతంలో కూడా మీకు ఎంపీటీసీకి వచ్చినప్పుడు ఎక్స్పెక్ట్ చేశారు. అప్పుడున్న పెద్ద మనుషులు మిమ్మల్ని హామీ ఇచ్చి మరి ఏమైనా ఉన్నత పదవులు కానీ ఏమైనా నామినేటెడ్ ఇస్తానని చెప్పినట్టు కూడా మనకు సమాచారం ఉంది. సరే, తర్వాత జరిగిన కాలక్రమంలో జరిగిన మార్పుల వల్ల అది రాలేకపోయింది. ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది, బీఫామ్ ఎక్స్పెక్ట్ చేసి రాలేదు. ఖచ్చితంగా మీకు మీ కార్యకర్తలు కానీ మీకు వెన్నుదండ్రి ఉన్న వాళ్ళందరూ మీకు సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మీరు ఆశ్చర్యపడద్దు, ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని గెలిపిస్తారని మనం మా ఛానల్ తరఫున కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరు హెల్త్ మాత్రం జాగ్రత్త తీసుకోండి. బాబన్న గారు కుమారుడు ఉన్నారు ఇక్కడ మన దగ్గర. అతను అడుగు చేసుకున్నాం. చెప్పండి బాబు, ఎట్లా నడుస్తుంది ప్రచారం, ఎట్లా నడుస్తుంది? ప్రచారం అయితే మా నాన్నగారు లేకున్నా కానీ మా కుటుంబం సభ్యులు అందరం కలిసి కొనసాగిస్తున్నాము. ఒక 2 రోజులు రెస్ట్ తర్వాత మా నాన్నగారు కూడా రావడం జరుగుతుంది. ఇంటింటికి వచ్చి ప్రచారం చేయడం జరుగుతుంది. అంటే ఎట్లా అంటే పబ్లిక్ ఇప్పుడు నాన్న లేరు, ఇట్లా ఇంట్లో పరిస్థితి ఇట్లా అయింది, ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? గల్లీలో మీరు పోతున్నారు కదా, ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళు? ప్రతి ఒక్కరు కూడా నాన్నగారి గురించి అడగడం జరుగుతుంది. అందరం సపోర్ట్ చేస్తామని అంటున్నారు. ఇంకా కొద్ది రోజులు అందరం కలిసి పోరాడితే సపోర్ట్ దొరకడం అయితే ఖచ్చితంగా. చూస్తున్నాం కదా, ఆరోగ్య పరిస్థితి సహకరించకపోయినా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా
వెనుకకి తగ్గేది లేదంటూ బాబన్న గారు వాళ్ళ కుటుంబం కూడా మనకు చెప్పడం జరుగుతుంది. ప్రజలకు అండదండగా ఉంటాం, ఎట్టి పరిస్థితులు వచ్చినా, మాకు ఆపద వచ్చినా, ప్రజలకు ఆపద వచ్చినా మేము ఖచ్చితంగా దృఢంగా ఉంటాము, బరిలో ఉంటాము. ప్రధాన పార్టీలను కూడా ఎదుర్కొని ఖచ్చితంగా మేము గెలుస్తాము. గెలిచిన తర్వాత మన టీసీ న్యూస్కు మళ్ళీ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తానని కూడా అన్నగారు మనతో చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ అరుణ్తో వంశీ, టీసీ న్యూస్, మేడ్చల్ జిల్లా నుంచి.